మేడం నమస్తే అండి, మీ పేరు? గోవిందమ్మ అండి. గోవిందమ్మ. మేడం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా హుజూర్నగర్లో, ఇక్కడ హుజూర్నగర్లో ఏ పార్టీ గెలుస్తుంది మేడం? ఇక్కడ తగా ఫోరుగున్నాయి ఓట్ల ఎలక్షన్ల గురించి. ఇక్కడైతే పైన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాటాన ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అన్నది నా కోరిక. ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. ఎన్ని వార్డులు గెలుస్తుంది మేడం? అంటే 28 వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? 28 ఉన్నాయా? 28 వార్డులు. 28లో 20 వరకు వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకు మేడం అంత నమ్మకం మీకు? నాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. అంటే ఎలాంటి అభివృద్ధి చేసిందని కాంగ్రెస్? చాలా మంచి పనులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే ఏమని చేసింది? ఏదైనా పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆయన అన్న మాట ఎప్పుడూ తప్పలేదు. పేదవాళ్ళని చూస్తాడు. ఒకప్పుడు వేరే సారీ చెప్పండి, ఒకప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం. ఇదే బండి రోడ్డు మీద పెట్టినా కానీ ఇక్కడ పెట్టొద్దని తీపియటం చేపియటం అన్నీ జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మాకైతే చాలా మంచిగా జరుగుతుంది. ఆయన రేవంత్ రెడ్డి అన్నయ్య మాట కూడా ఏదీ తప్పలేదు. ఆడవాళ్ళకి పింఛనని ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిర్రు. ఎవరు పెట్టగలుగుతారు? ఆడవాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ పోయి రావాలన్నా 500-600 అవుతాయి. మేము ఇప్పుడు మా పిల్లలు హాస్టల్లో వేసుకున్నా కానీ మంచిగా పోతున్నాం వస్తున్నాం. చాలా బాగుంది. మాకు కాంగ్రెసే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ మంచి పనులు చేపిస్తుంది కాటాన కాంగ్రెస్ అంటే నాకు ప్రాణం. నేను బతికున్నంత కాలం నాకు కాంగ్రెస్ పార్టీనే. మేడం మామూలుగా రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ ఇవన్నీ మంచిగా ఈరోజు పేద ప్రజలకి పింఛన్లు అనేదైనా ఈ చీరలు కూడా మంచిగా ఇచ్చారు. శారీస్ ఏ గొడవలు లేకుండా పేద ప్రజలు ఇవాళ 4 మెతుకులు తింటురు అంటే సామసూరు బియ్యం ఇచ్చిర్రు, సన్న బియ్యం ఇచ్చిర్రు. అవి మంచిగా తీసుకుంటారు, తింటారు, హ్యాపీగా ఉంటారు. ఇలా కూలికి పోయినోడు కూడా వచ్చి సామసూరు బియ్యం కొనుక్కోవాలి అనేది ఏ బాధ లేకుండా వచ్చిన బియ్యంతో తిని మంచిగా ఉంటున్నారు. ఇందిరా మిల్లులు ఆయన అన్న మాట అయితే ఖచ్చితంగా తప్పకుండా ఇస్తాడు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కాటాన ఆ మాట ప్రకారంగా కాంగ్రెస్ రావాలి. మేము ఆ డబుల్ బెడ్రూమ్లను పొందాలి, అందులో ఉండాలి అనే కోరిక మాకుంది. కట్టించినవే ఉన్నాయి కానీ అభిమానులు చూస్తే మాత్రం ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపే ఉన్నది. కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది. ఈడ ఏ చిన్న గొడవ ఏ చిన్నది ఏది జరిగినా కానీ ఉత్తమ్ మాకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు పోయినా కానీ ఎంత పేదవాడు పోయి తలుపు తట్టినా ఏ అవసరం వచ్చినా ఆయన ఆదుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఆ భరోసా నాకు తెలుసు ఆయన గురించి. కాబట్టి ఉత్తమ్ రావాలి మాకనే మా కోరిక. నా ఒంటరి మహిళం అయినా మేము ఒక బిజినెస్ పెట్టుకున్నా ఏ పరంగానైనా కానీ ఇవాళ నైట్ 10 అయినా 11 అయినా ఏ భయం లేకుండా స్వతంత్రంగా ఆడవాళ్ళకు ఒక రాజ్యం వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నాము. ఏ పని చేసుకున్నా ఏ నైట్ పోయినా కానీ మాకు భయం అనేది లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులైనా కాంగ్రెస్ రావాలనే కోరుకుంటున్నా. అసలు తగ్గా పోరు మీద ఉంది. కాంగ్రెస్ అయితే ఓడిపోద్ది అనేది అయితే లేదు. కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది. మా ఆడవాళ్ళకైతే చాలా సేఫ్టీ. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు పింఛన్లో కానీ దేంటనైనా ఆయన చాలా హెల్ప్ చేస్తుండు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ అండి. మేడం మీ పేరండి? నా పేరు కవిత అండి. కవిత మేడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ స్థానంలో ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఎన్ని స్థానాలు అంటే 24 రావచ్చండి. 28కి 24 రావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మనకు పైన ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా పనులు చేపించడానికైనా ఏదైనా చేయడానికైనా మనం అడగటానికైనా ఏదైనా మనకు ఒక అర్హత అనేది ఉంటుంది. పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేమైతే 100%. ఎలాంటి సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు మేడం? ఎలాంటి అంటే ఇప్పుడు పైన చేసినాయి కొన్ని చేసిండు ఆల్రెడీ, ఇంకా కొన్ని ఉన్నాయి. పింఛన్లు కానీ ముసలోళ్ళకి 4000 ఇస్తా అన్నారు. అవి ఒక్కటి పెంచాలి. ఆడోళ్ళకి 1500 ఇస్తా అన్నాడు. అవి ఒక్కటి రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే వచ్చినాయి కాబట్టి ఇంకా కొన్ని రావాలని జనాలకు ఆశ ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకని అది రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పక్కా. హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవబోతుంది? నాకు తెలిసి అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎన్ని వార్డులు గెలవబోతున్నారు? 28 వార్డులు ఉన్నాయి కదా. 28 వార్డులలో మినిమం ఒక 20, 15, 18 వార్డులు గెలవబోతుంది. అంటే మున్సిపల్ చైర్మన్ గా ఏ పార్టీ ఉంటుంది అంటారు? ఇక్కడ చైర్మన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గెలవబోతుంది. అందులో క్యాండిడేట్ ఇంకా సెలెక్ట్ చేయలేదు మంత్రి గారు. ఎవరు ఎక్కువ వస్తే దాన్ని బట్టి క్యాండిడేట్ చేస్తారు. అంటే మున్సిపల్ చైర్మన్ ఇక్కడ అవుతున్నారు అంటే అంత మెజారిటీ ఎందుకు వస్తుందన్న? మెజారిటీ ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కొంచెం మంచి పనులు చేసింది. దాన్ని బట్టి ఇందిరా మిల్లు అయితేంది, రుణమాఫీ కొన్ని ఉన్నాయి, కొన్ని పథకాలు. కొన్ని సన్నబియ్యం ఒకటి ఉందండి. ఇందిరా మిల్లు అని ఈ మధ్య గుట్టకాడ కట్టారు, అదొకటి. ఇందిరా మిల్లు, ఫ్రీ బస్సు, కొన్ని పథకాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా మంత్రి గారు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు చెప్పిండు. ఈ మధ్యన ఒకటి కాలేజ్ శాంక్షన్ అయింది, దాన్ని అగ్రికల్చర్ కాలేజ్. దాన్ని బట్టి అనుకుంటున్నాం మేము గెలవబోతుంది. డ్రైనేజ్ అయితే ఏం లేవండి. రోడ్ల సమస్యలు ఉన్నాయి. అది మంత్రి గారి దృష్టి కూడా వెళ్ళింది. అది కూడా చూస్తాను. మీ పేరేనా? నా పేరు ఉపేంద్ర అన్న.
ఏం చేస్తుంటారా? నాది మెడికల్ షాప్. హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది చుట్టుపక్కల సర్వే చేసి తెలుసుకుంటున్నామన్నా. అన్న మామూలుగా మీ పేరు చెప్పండి. సిరివే శ్రీనివాసరావు. ఏం పని చేస్తారన్నా? టైలరింగ్. అన్న ఇక్కడ 28 వార్డులున్నాయి కదా, ఎన్ని వార్డు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎన్ని వార్డు బీజేపీ పార్టీ గెలుస్తుంది? 28 కూడా రావచ్చు కాంగ్రెస్కే, ఒక 4 2 3 పోవచ్చు అంతే. కనుక 28 వాడు కూడా రావచ్చు కాంగ్రెస్కే. మెజార్టీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ మొత్తం కాంగ్రెసే కాబట్టి, అభివృద్ధి పదంలో చేకూర్చేది వాళ్ళే కాబట్టి వస్తుంది. కాంగ్రెస్కే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు పొద్దున కూడా ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది. 200-2500 కూడా మహిళలకు ఇచ్చే అవకాశం ఉంది. పింఛన్లు పెంచే అవకాశం రేపు ఉంది కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి పదంలో ఉండి కాంగ్రెస్ 28 వాడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నా మనకు? మొత్తం కూడా ఇక్కడ ఆర్టీసీ, విద్యుత్తు, ఇంటికి మన గ్యాసు, నిన్న ఇచ్చినటువంటి మహిళకి చీరలు అయితేంది, మొత్తం కూడా ఈ 3 పథకాలు 4 పథకాలు రేపు రైతు భరోసా ఇస్తుండ్రు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ? అసలు మొత్తం మాకు అభివృద్ధి జరిగిందంటే, హుజూర్నగర్ అభివృద్ధి జరిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారే అసలు మొత్తం కూడా కారణం. అసలు హుజూర్నగర్ చూసుకున్నప్పటికీ, ఇప్పుడు ఇవాళ హుజూర్నగర్ చూసుకున్నప్పటికీ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఉత్తమ్ అన్నే. అంటే ఎలాంటి డెవలప్మెంట్లు? రోడ్లు అయినా సరే, ఇలా లైటింగ్ అయినా సరే, రోడ్డు చూడండి, ఇలా గుట్టకాడ చూడండి, ఇలా ఈ నుంచి మటపల్లి దాకా లైటింగ్ అయితేంది, రోడ్లు అయితేంది. అభివృద్ధి పరంగా చూసుకుంటే కూడా రేపు అభివృద్ధి పరంగా అసలు దీన్ని చూసుకునేది కూడా ఉత్తమన్న. మటపల్లి దగ్గర బ్రిడ్జ్ అని చెప్తున్నారు జనాలు, అది కూడా మన ఉత్తమన్నగా చేయబట్టే జరిగింది. మన బ్రిడ్జ్ వల్ల లాభాలు ఏమన్నా? ఎందుకు లేదండి, ఇప్పుడు ఇలా మా దాచేపల్లి దాకా పోతున్నాం అంటే మన బ్రిడ్జి వల్లనేగా. ఇలా అభివృద్ధి పదంలో హుజూర్నగర్ ఉందంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారానే ఇలా అభివృద్ధి పదం. ఇంతకుముందు మా రంగాన ఉన్నప్పుడు ఇటువంటి అభివృద్ధి లేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఇవాళ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా హుజూర్నగర్ ఒక గుర్తింపు స్థాయిలో వచ్చిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయబట్టే. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి చెందలేదు? లేదు. అంతకుముందు అసలు రంగన్న గారు ఉన్నప్పుడు ఏముంది, ఏదో వచ్చేది చూసేది పోయేది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇలా అభివృద్ధి అయితేంది, రోడ్లు అయితేంది, లైటింగ్ అయితేంది. ఇలా సాయిబాబా గుడి గుట్టదాకా ఇలా గుట్టకాడ ఇండ్లు చూసిరా, మరి ఆ ఇండ్లు రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇండ్లు పంచేది 3000 ఇండ్లు పంచుతుండు. అదైతేంది. రేపు పింఛన్లు ఇచ్చేది, రేపు ఎలక్షన్లు అయిపోగానే పింఛన్లు పెంచేది. మళ్ళీ రేపు 2500 మహిళకి 2500. అవి మొత్తం అభివృద్ధి కూడా ఇలా హుజూర్నగర్ ఒక స్థాయిలో ఉందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కూడా ఇక చూసింది. కేంద్రం దాకా తీసుకుపోయిండు మాకు హుజూర్నగర్. హుజూర్నగర్లో జరిగే మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో సర్వే చేస్తున్నామన్నా. అన్న నమస్తే అన్న, మీ పేరు? ఎరగాని వినయ్. అన్న ఇక్కడ 28 వార్డులు ఉన్నాయి కదా, మొత్తం 28 వార్డులలో ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుంది? 28 వార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గెలుస్తాడు. 100%. ఉత్తమ్ సార్ చేసిన అభివృద్ధిని బట్టి వార్డులన్నీ మున్సిపాలిటీ గెలుస్తున్నాయి. అంటే ఎలాంటి అభివృద్ధి పనులు? అభివృద్ధి, తాగునీరు, విద్య, వైద్య, రోడ్లు మొత్తం అన్నీ చేసినాడు. అలా ఇంకా ఉత్తమ్ కుమార్ చేసిన మంచి మంచి పనులు మీరు అన్నట్టుగా ఏ అలాంటి పెద్ద పనులు ఏమైనా ఉన్నాయా? పెద్ద పనులు అంటే రోడ్లు మంచిగా ఉన్నాయి, మంచిగా అది హాస్పిటల్ మంచిగా కట్టించిన తర్వాత కోర్టు, పోలీస్ స్టేషన్ అన్ని మంచిగా చేసిన, అన్ని సదుపాయాలు కల్పించిండు అనమాట. కొన్ని ఇరిగేషన్ లిఫ్ట్లు కానీ నిజం. వస్తాం మేలచెరువు సైడ్ వాటి మొత్తం సస్యశ్యామలంగా సాగుతుంది ఇప్పుడు ఆయన వల్ల. ఓకే.